అమెరికా వెనిజులా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి తొలగించే లక్ష్యంతో సరిహద్దు వెంబడి 10 F-35 యుద్ధ విమానాలను మోహరించారు. ఈ చర్యతో ఇరు దేశాల మధ్య యుద్ధ సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మదురో ప్రభుత్వం వెనిజులా డ్రగ్ కార్టెల్స్ కు సహకరిస్తూ అమెరికాలోకి భారీగా డ్రగ్స్ అక్రమ రవాణాకు కారణమవుతోందని అమెరికా ఆరోపణ చేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సైనిక చర్య తప్ప మరో మార్గం లేదని అమెరికా అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలు కేవలం సాకు మాత్రమేనని, వెనిజులాలోని అపారమైన చమురు నిల్వలపైన నియంత్రణ సాధించేందుకు అమెరికా కుట్ర పన్నుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాల్లో వెనిజులా ఒకటి. ఈ చమురు వనరులపై ఎప్పటినుంచో ఆధిపత్యం చెలాయించాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శకులు అంటున్నారు. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంక్షోభం వెనిజులాలో అమెరికాకు అనుకూల వాతావరణాన్ని సృష్టించినట్లు కనిపిస్తోంది. డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలను సాకుగా చూపిస్తూ వెనిజులా ప్రభుత్వాన్ని మార్చడం, చమురు వనరులను స్వాధీనం చేసుకోవడం అమెరికా లక్ష్యంగా ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెనిజులా ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. అమెరికా తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తోందని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని మదురో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణకు దారితీసే అవకాశముందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితి లాటిన్ అమెరికా ప్రాంతంలో అస్థిరతను మరింత పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా సైనిక చర్యలు కొనసాగిస్తే దీని పరిణామాలు ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదు. ఐక్యరాష్ట్ర సమితి సహా అంతర్జాతీయ సంస్థలు ఈ సంక్షోభాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేయాలని పలు దేశాలు కోరుతున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాల్సి ఉంది.